హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ మరి ఒక్కసారి కొత్త వీడియోతో మీ ముందరికి వచ్చేసాను. ఇదైతే నేను షేక్ అయిన వీడియో అనమాట. మా బుడ్డది చూసారా, స్లోప్ నుంచి ఎక్కేస్తుంది జారబండ. అసలు పడిపోతాన్న భయం లేదు, జంకు లేదు, ఎక్కేసింది. సరే ఇంకా అద్విక ఇద్దరు జారబండ జారుతుంటే సరే ఒకేసారి జారండి, మూమెంట్ క్యాప్చర్ చేస్తాను అని చెప్పాను. ఫస్ట్ టైం ఏమో వాడు జారేసాడు ముందర, సెకండ్ టైం ఏమో ఇది జారేసింది ముందర. క్యాప్చర్ అవ్వట్లేదురా, సరిగ్గా రావట్లేదు అని చెప్పాను. బట్ ఎనీవేస్ చూడ్డానికి అయితే చాలా ముచ్చటేసింది. వెనకాల నుంచి ఎక్కడం అది ఇంకా అసలు వేరే అమ్మాయి ఉంటే అమ్మాయి ఫ్రెండ్ చేసుకొని ఇంకొకేసారి ఎక్కింది, ఒకేసారి జారారు ఇద్దరు. సో ఎస్, ఐ ఫైనల్లీ క్యాప్చర్ ద మూమెంట్. బట్ ఎవరో ఒక పెద్ద అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకుంది. అమ్మాయి నువ్వు జారు అంటుందన్నమాట. మాటలు రాకపోయినా సైగలు చేసేస్తుంది. ఇద్దరు ఒకేసారి జారారు ఇప్పుడు ఫైనల్లీ. సో ఇంకా వెళ్ళిపోదామా అంటే లేదు, ఉయ్యాలు ఊగాలి అనింది. సరే ఇంకెవరో పెద్ద పిల్లలు ఊగుతున్నారు ఉయ్యాల, కొంచెం సేపు ఆగమ్మా అంటే ఇంకిద్దరు జారబండే జారుతున్నారనమాట. చాలా బాగుంటుంది సమ్మర్లో పిల్లల్ని బయట తీసుకెళ్ళి ఆడిస్తుంటే. బికాజ్ ఇక్కడ పక్కన ఫుల్ హైట్లో అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. 3 తర్వాత అసలు ఇంకెండ ఉండదు అక్కడ. చల్లగా ఉండకపోయినా ఎండ అయితే పడదు, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అవుట్ సైడ్ ఫిజికల్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి అని చెప్పి ఇంకా వెళ్ళామన్నమాట. మళ్ళీ ఇంకా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళిపోతే ఈ ఛాన్స్ దొరకదని వెళ్ళాము. ఇదైతే ఫస్ట్ ఎక్కడం అనమాట. చాలా ట్రై చేస్తూ ఒక సైడ్ పట్టుకుని అట్లా ఎక్కిందనమాట. ఇంకా దాన్ని నేను ఫస్ట్ పెట్టలేదు, ఎక్కేసింది అనుకుంటుంటే ఇప్పుడు జారిపోయింది. మళ్ళీ పట్టుకుంది, నిల్చుకుందనమాట అట్లే సపోర్ట్ చేసుకుని. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ అద్విక. సో ఇలాంటి మైల్ స్టోన్స్ రీచ్ అయ్యేటప్పుడు పిల్లలు చాలా ఆనందం వేస్తుంది. బికాస్ దే డోంట్ ఆస్క్ ఫర్ సపోర్ట్, దే డోంట్ సీ ఫర్ ఎనీ వన్ టు క్యాచ్ దమ్, దే డోంట్ ఈవెన్ లుక్ ఆఫ్టర్ ఎనీ వన్, లైక్ సపోర్ట్ అడగరు. దే దెమ్సెల్వ్స్ విల్ ట్రై. ఒక చీమ ఎక్కుతుంది కదండి, 10 సార్లు పడిపోయినా 11 సార్లు ఎక్కుతుంది. సో అలానే చిన్నపిల్లలు కూడా, పాప ఎలా ఎక్కిందో నేను కూడా అలానే ఎక్కి ట్రై చేస్తా. అమ్మ ఎలా కష్టపడుతుందో చూస్తాను ఒకసారి, దాని కష్టం అని చెప్పి మా వాడు కూడా అట్లే ట్రై చేశాడు. పాపం హైట్ ఉన్నాడు కదా, పడిపోతున్నాడు అనమాట, అది జారిపోతుంది. బట్ స్టిల్ హీ ట్రైడ్ హిమ్సెల్ఫ్ అండ్ గెటింగ్ టు ఇట్. ఎనీవేస్ మా జారబండ టైం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం ప్లే ఏరియాలో. ఇంకా అది కాకుండా రంగుల రత్నం తిప్పాను, సీసా ఆడారు, ఉయ్యాలు ఆడారు. తర్వాత ఉయ్యాల ఖాళీ అయింది, బట్ ఆ మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేయలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరైతే. ఇంకా ఫుల్ ఎంత అలిసిపోయారంటే ఇంటికి వచ్చేటప్పటికి 5:30, ఇంకా 5:30కి పడుకునేసారనమాట. 7 దాకా నిద్రపోయారు ఆ రోజు. ఎంత ఆడారంటే పిల్లలు ఎంత ఆడిస్తే అంత బాగా పడుకుంటారు. ఇది మాత్రం నేను డైరెక్ట్గా గ్రహించిన సత్యం. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై పిల్లలు, మై బంగారులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.